సో హలో ఫ్రెండ్స్, ముందు ఈ ఫొటోస్ అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసారు కదా, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అయితే చేయండి, అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రాజెక్ట్ లింక్స్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. సో నేనైతే ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటున్నాను. చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను జాగ్రత్తగా. స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. సో చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది ప్రాజెక్ట్ అయితే. సో మీ డ్రెస్ కలర్కి ఎలా బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఈ రిబ్బన్ ఉంది కదా ఫోటో, ఈ రిబ్బన్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ హ్యూ అండ్ షిఫ్ట్ అని ఉంటుంది కదా, దీనికి మీకు కావాల్సిన కలర్లో చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా చేసుకోవచ్చు. సో మీకు ఈ బ్యాక్గ్రౌండ్ కూడా అదే విధంగా చేంజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా. సో ఫొటోస్ అయితే యాజ్ యూజువల్ సేమ్ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీ ఫొటోస్తోని రీప్లేస్ చేసుకుంటే సెట్ అయిపోద్ది. సో చూపిస్తాను చూడండి, ఈ విధంగా. సో ఇలా ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు సింపుల్గా. సో అన్ని ప్రాజెక్టులు కూడా సేమ్ ఉంటాయి ఇదే విధంగా. సో ఈ విధంగా కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీ ఫోటోని రీప్లేస్ చేసుకుంటే జస్ట్ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సింపుల్గా సైజ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకుంటే సెట్ అయిపోద్ది ఈ విధంగా. సో చూసారు కదా, ఈ విధంగా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. సో వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరైతే సపోర్ట్ చేయట్లేదు, ప్లీజ్ మీ సపోర్ట్గా అయితే నాకు అయితే కావాల్సింది. మీ సపోర్ట్ అయితే మాకు ఉండాలి. సో వీడియో నచ్చితే అయితే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని.